అంటే మీకు ఇప్పుడు అర్థమైంది, రియలైజ్ అవుతాం ఇప్పుడు అయ్యారు కానీ, బట్ మీరు ఏ సినిమా చేసినా కూడా మీరు ప్లాట్ కి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తూ వచ్చారు ఇప్పుడు వరకు. అవునండి. యాక్చువల్గా అలాంటివే తీసుకున్నాను యాక్చువల్లీ. మీకు కుదిరినట్టుంది అలా బాగా బికాజ్ యాక్చువల్గా. నాకు డే 1 నుంచి చిన్న ఇన్‌సెక్యూరిటీ ఏంటంటే ఇప్పటికీ ఉంటుందండి యాక్టర్స్‌కి. ఎక్కడ మనం స్లాట్ అయిపోతామా? ఎక్కడ ఫిక్స్ చేసేస్తారా వీళ్ళు అని. సో, మదర్, సిస్టర్, నెగెటివ్, పాజిటివ్ ఏది ఫిక్స్ అవ్వకుండా తప్పించుకుంటూ వచ్చా. అదే ఇప్పుడు మీరు చేసిన ఫలానా క్యారెక్టర్ అని కాదు, మీరు చేసిన క్యారెక్టర్లని కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూనే వచ్చారు ఇప్పుడు అలా వరకు తీసుకున్నానండి. వచ్చిన. దీనివల్ల యాక్చువల్లీ వాస్తవం మాట్లాడుకుంటే తారక్ గారు నాకు లాసే ఎక్కువైంది. ఐ హావ్ ఎందుకని లాస్ట్ ఎ అంటారు? లాట్ అండి. ఎందుకంటే వచ్చిన వాటిల్లో నేను మేబీ 1 ఆర్ 2 తీసుకున్నాను. ఉమ్. మీరు నా 7 ఇయర్స్ గ్రాఫ్ చూసుకుంటే. అవును, చాలా తక్కువ చాలా సినిమాలు వరకు సెలెక్టెడ్. వదిలేసాను నేను. యాహ్! ఓకే, ఒకటేమో పర్సనల్ లైఫ్‌కి ఫోకస్ ఇచ్చాను. ఓకే. ఐ రన్ మై ఇన్‌స్టిట్యూట్ అండ్ ఆల్సో ఫ్యామిలీ వర్క్ అంతా బ్యాలెన్స్ చేసుకోవాలి. Yes. రైటింగ్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే రెగ్యులర్ రోల్స్‌లో పడిపోతే గుర్తింపు ఉండదు కదా అని ఒక చిన్న ఇన్‌సెక్యూరిటీ అయితే ఉండేదండి. యాహ్! అయితే యాక్చువల్గా దీంట్లో మీరు రణబీర్ కపూర్ గారితో చేసిన ఒక సీనే కదా. యాహ్! సో మరి ఇంటరాక్షన్ ఏమన్నా, అంటే ఆయనతో మాట్లాడడం కానీ? ఐ స్టిల్ రిమెంబర్ అండి. రణబీర్ వాజ్ సిట్టింగ్ బై హిమ్సెల్ఫ్. ఫోన్‌లో ఏదో గుర్తులేదు. ఇందిరా గారు వెళ్ళారు, పలకరించారు, వెళ్ళారు. నేను నెక్స్ట్ వెళ్ళాను. హాయ్ రణబీర్, ఐయామ్ ఆశ్రిత ఫ్రమ్ హైదరాబాద్. హి గాట్ అప్ అండ్ హి సెడ్ హలో మ్యామ్. సో ఆ కర్టసీకి నేను పడిపోయానండి. ఎందుకంటే హౌ మెనీ సూపర్ స్టార్స్ అంత గ్రౌండెడ్ హలో మ్యామ్ అని అన్నారు. ఇంక నా మైండ్ బ్లాక్ అయిపోయింది అక్కడే. సో ఐ సెడ్ వీఆర్ ఆల్ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ యూ అనే మాట చెప్పాను, పేరు అంతే. ఏం చెప్పానో కూడా అంత క్లియర్గా గుర్తు రావట్లేదు కానీ ఐ సెడ్ సంథింగ్ లైక్ మేము మా ఫ్యామిలీ అంతా కూడా చాలా అప్రిషియేట్ చేస్తాము అండ్ మై పేరెంట్స్ మీ పేరెంట్స్ జనరేషన్ నుంచి ఫాలో అవుతున్నారు అన్నట్టుగా ఆ మాట చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను అంతే. అంతకని హీ వాజ్ వెరీ నైస్ అండ్ కైండ్ అండి. అదే మేడం అనే మాటలోనే తెలుస్తుంది ఆయన ఏంటి, Exactly. వాట్ హిస్ క్యారెక్టర్ అంటే. ఎగ్జాక్ట్లీ. అయితే యాక్చువల్గా రష్మిక గారికి దీంట్లో మీరు పిన్ని కింద చేసినా కూడా, బట్ ఆమెతో ఫుల్ లెంగ్త్ చేసిన రోల్ అయితే మాత్రం డియర్ కామ్రేడ్ యాక్చువల్గా మదర్ కింద చేశారు కదా యాక్చువల్గా. సో రష్మిక, అప్పటి రష్మిక అప్పుడే వచ్చింది యాక్చువల్గా కొత్తగా, ఆల్రెడీ ఒక హిట్ లో ఉన్నా కూడా. బట్ ఇప్పుడు రష్మిక ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే మీకు ఏమేమిస్తుంది? ఈ ఆలోచనతోనే నేను చూశానండి ఆ అమ్మాయిని. అండ్ యానిమల్ మూవీ షూట్లో నన్ను చూసి చక్కగా పరిగెత్తుకుంటూ వచ్చి షీ హగ్డ్ మీ అండ్ షీ వాజ్ వెరీ వార్మ్. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ తర్వాత కలిసాం మేము. డియర్ కామ్రేడ్ షూట్ 4.5 ఇయర్స్ అవుతుంది. అంటే ఆ సేమ్ అప్పుడు ఎంతైతే ప్రేమతో పలకరించిందో ఇప్పుడు అంతే. సో ఫస్ట్ మనం వి గివ్ దెమ్ మార్క్స్ ఫర్ దట్. అరే మార్పు లేదు కదా బిహేవియర్ లో అని. బట్ ఓవరాల్ యాజ్ అ స్టార్ ఐ థింక్ షీ నౌ కండక్ట్స్ హర్ సెల్ఫ్ విత్ అ లాట్ ఆఫ్ చాలా మెచ్యూరిటీ వచ్చేసిందండి డియర్ కామ్రేడ్ కి ఇప్పటికి. అండ్ ఐ టోల్డ్ హర్ ఆల్సో సెట్ ద రైజ్ అండ్ రైజ్ ఆఫ్ రష్మిక అని చెప్పాను. నిజంగా కనిపించిందండి తనలో. ఐ కుడ్ ఫైర్ అట్ ద సేమ్ టైం హుందాతనం రెండు ఉన్నాయి. గ్రోత్ అనేది నాకు నేను ఉన్న 2-3 గంటల్లో నేను చూడగలిగాను. అయితే వీళ్ళిద్దరు గురించి, లీడ్ కాస్ట్ గురించి మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అంటారు, గ్రౌండెడ్ అంటారు కదా, గ్రౌండెడ్నెస్ అనేది. సో అదే వాళ్ళని ఈ రోజుకి మీరు అన్నట్టు రణబీర్ కపూర్ నేమో ఇప్పుడు మొత్తం టోటల్ గా వరల్డ్ వైడ్ సూపర్ స్టార్ చేసింది. అసలు తెలుగు తెలుగుగా వచ్చిన రష్మికని ఇప్పుడు నేషనల్ వైడ్ రష్మిక చేసింది, నేషనల్ క్రష్ రష్మిక చేసింది. అయితే మరి యానిమల్ తర్వాత మీ ఫోన్ కంటిన్యూగా రింగ్ అవుతుందా? ఫ్లడ్ ఆఫ్ ఆఫర్స్ లేదంటే కాంప్లిమెంట్స్? యాక్చువల్లీ అదృష్టం ఏంటంటేనండి, మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ రెగ్యులర్ గా కూడా ఏదో ఒకటి ఆఫర్స్ రావడం అనేది. ఇన్ఫాక్ట్ నేను మెటర్నిటీ బ్రేక్ లో ఉండడం వల్ల చేయలేకపోయాను. బాబు ఇప్పుడు పాప ఇద్దరు చిన్నవాళ్ళు ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ మై టైం చైల్డ్ కేర్ లోనే వెళ్తుందండి. యాత్ర 2 మాత్రం చేశానండి ఈ మధ్య. ఇట్ ఇస్ అప్ ఫర్ రిలీజ్ ఎనీ టైం. తప్పలేదు. బయోపిక్ కంటిన్యూయేషన్ క్యారెక్టర్, విజయమ్మ గారి క్యారెక్టర్ నాకు ఎంతో పేరు ప్రతిష్ట తెచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. కాబట్టి అది మాత్రం తీసుకున్నాను. బట్ అదర్ దెన్ దట్ కానీ ఒక్కటైతే నిజంగా తారక్ గారు 2017 ఏప్రిల్లో రిలీజ్ అయిన బాహుబలి ఇప్పటికీ 6.5 ఇయర్స్ 7.5 ఇయర్స్ తర్వాత కూడా పక్కనే జనాలు చూసి ఫస్ట్ అదే గుర్తుపడతారండి.